హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో 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 ఈశ్వరరావు గారు. అవును మేడం, చెప్పండి. సార్ ఎస్బీఐ నుంచి సార్. చెప్పండి మేడం. ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ అప్డేట్ అవ్వలేదు సార్. మేడం, నేనే కావాలని చెప్పట్లేదు మేడం. ఎందుకు సార్? ప్రాబ్లం ఏంటి సార్? నాకు మేడం మీ మీద ఏం కోపం లేదు మేడం. నాకు మీ రికవరీ ఏజెన్సీ మీద కోపం ఉంది మేడం. ఓ రాజు, ఎందుకు సార్? ఎవరేమన్నారు సార్? మేడం, నన్ను ఎవరైనా ఏమన్నా అనగలుగుతారా మేడం? నన్ను ఎవరేమనలేదు. మీరు మేడం థర్డ్ పార్టీ కాల్ చేస్తారు చెప్పండి, రీజన్ అదే. థర్డ్ పార్టీ కాల్ చేస్తారు, అది ఇంటెన్షన్ ఇష్యూగా అయిపోయింది నాకు అది. అయ్యో, అంటే వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా సార్? మేడం, ఒక విషయం తెలుసా మేడం, థర్డ్ పార్టీ కాల్ చేస్తే ఖచ్చితంగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్ మీద ప్రెజర్ పెట్టడానికి. కానీ మీ ఏజెన్సీ వాళ్ళకి ఇది తెలియదు. ఎస్క్యూఎల్ లాంటి యాక్సెస్ నా దగ్గర కూడా ఉంది. ఓకేనా? నాకు తెలుసు మేడం. సర్నేమ్ కొడితే అంతే వెళ్తుంది. గవర్నమెంట్ వెబ్సైట్ లకి నంబర్ తీయొచ్చు, హౌస్ ఓనర్ది కేవైసీ లకి తీస్తారు, గ్యాస్ తోని అడ్రస్ తీస్తారు అని తెలుసు. కానీ మీ ఏజెన్సీ వాళ్ళకి తెలియదు. మేడం, ఒక మాట చెప్తా, ఒక మాట. నేను ఏమన్నానంటే సో టైంకి పేమెంట్ అయిపోతుంది అని అన్నాను. నార్మల్గా చెప్పా. ఇప్పుడు మీకు చెప్పే విషయం నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీ వాయిస్ ఇది నేను మీకు చెప్పాలనిపించాను కాబట్టి చెప్తున్నాను నేను. మీరు కూడా అదే, మీరు కూడా సేమ్ ఉంటారు. కానీ ఎందుకంటే ఏజెన్సీలో జాబ్ చేస్తూ ప్రతి ఒక్కరు అదే. ఎందుకంటే టార్గెట్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి, మంత్ ఎండింగ్ ప్రెజర్ ఉంటుంది. అది మీ తప్పు లేదు, నాకు తెలుసు. మీ తప్పు ఏముండదు. మీ మీద ప్రెజర్ పెడతారు. మీ టీమ్ లీడర్ అయినా కానీ మీ మేనేజర్ అయినా ప్రెజర్ పెడతారు. కాబట్టి మీరు కావాలని వాటర్ ఏదో చేయరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ కస్టమర్ దగ్గర మనీ లేనప్పుడు మీరు అక్కడిక్కడ కాల్ చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటి మేడం చెప్పండి మీరే. ఇప్పుడు సేమ్ ఫీలింగ్ మేడం, సేమ్ ఫీలింగ్. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు లోన్ తీసుకున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు. ఓకే, మీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. మరి సేమ్ నాకు జరిగింది అదే. నేను అందుకే నేను అన్నయ్య నా దగ్గర నువ్వు తీసుకొని చూపిరావు డబ్బులు. ఏమవుతుంది అన్సెక్యూర్ లోన్ లో ఏం జరుగుతుంది చెప్పండి మీరు. నోటీసులు వస్తాయి, ఆర్బిట్రేషన్ వస్తుంది, ఏమవుతుంది దాని తప్ప. అందుకే క్లారిటీగా మీకు చెప్పాను. ఆల్రెడీ మొన్న కూడా నేను కొత్తకి చెప్పాను, అయినా నీకు ఇది ఎక్కడెక్కడ కాల్ చేసుకోవాలో అందరికి కాల్ చేసుకోరా పోయి. నేను చాలా బెనిఫిట్ గా తీసుకుంటాను అని, నేను చాలా బెనిఫిట్ గా తీసుకుంటాను. ఆ రికవరీ ఏజెంట్ ఇంటికి వస్తాడా, ఎఫ్ఐఆర్స్ వస్తే ఏం చేస్తాడు ఆయన? రికవరీ ఏజెంట్ ఇంటికాడ వచ్చినా ఏం చేస్తాడు? మీరు ఆల్రెడీ అక్కడిక్కడ కాల్ చేసి మీరు చెప్పేసిరు, ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అతను వచ్చి ఏం చేస్తాడు? ఒకటే మంచిగా టెంట్ వేసుకొని కూర్చోమాను, ఆయనకు మంచిగా టీ వాటర్ సప్లై చేస్తాను నేను అని చెప్పిన. ఇంకేంది? అంతే కదా మేడం. ఇప్పుడు ఆ రోజులు లేవు మేడం, భయపడే రోజులు లేవు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మీరు కలెక్షన్ ఏ విధంగా చేస్తారు ఏంది. మీకు తెలుసా ఇప్పుడు మీ ఏజెన్సీ వల్ల డైరెక్ట్ మీ బ్యాంక్ కి ఇప్పుడు పెనాల్టీ పడుతుంది తెలుసా మీకు. 2026 లో మీకు కొత్త రూల్స్ వచ్చినాయి ఆర్బీఐ. కాకపోతే ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తే మీరు టర్మినేట్ అయిపోతారు, మీ ఏజెన్సీకి పెనాల్టీ పడుతుంది, మీ ఏజెన్సీకి లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది తెలుసా మీకు. కాకపోతే ప్రూవ్ కావాలి. ఎవరు చెప్పారు సార్? మేడం, ఎవరు చెప్పే అవసరం లేదు మేడం. నేను ఏమన్నా కలెక్షన్ నాలెడ్జ్ నాకు కూడా ఉంది.
కానీ నా దగ్గర టోటల్ అప్డేట్ ఉంటుంది. సార్ మనము ఎక్కడికి వెళ్ళినా, మీరు కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, వినండి 1 సెకండ్ మనం టర్మినేట్ చేయాలన్నా ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, బాబు నువ్వు అమౌంట్ వాడుకున్నావా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు. అవును సార్ వాడుకున్నప్పుడు కట్టాలి కదా అయ్యా అంటారు. సార్ ఇప్పుడు లేవు అంటారు. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి, బ్యాంకుకి రావాలి కదా సార్, వెళ్ళాలి కదా, అక్కడ ఏమైనా మీకు రెస్పాన్స్ అవ్వలేరా అని అడుగుతారు. అప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్, సార్ నేను వెళ్ళలేదు, కొంచెం బిజీగా, అంటే కొంతమంది వెళ్ళినా సార్ అక్కడ నాకు పాజిబుల్ అవ్వాలి అంటారు. కొంతమంది నేను వెళ్ళాను కానీ నా దగ్గర అమౌంట్ లేదు అంటారు. నేను వెళ్ళినా కానీ సెటిల్మెంట్ చేసుకుంటే నేను అనుకున్న అమౌంట్ రాలేదంటారు. అట్లా రకరకాల మనుషులు ఉంటారు సార్. ఇంకో విషయం తెలుసా మీకు, అది కాకుండా కొంతమంది ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకుంటారు. ఇంజక్షన్ అంటే ఎందుకు, అది దానికి అదే చెప్తున్నాను కదా సార్. నేను స్టార్టింగ్ ఏమన్నాను, కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు ఎంత లాంగ్ వెళ్ళినా గానీ ఫస్ట్ ఏమడుగుతారు, మీరు అమౌంట్ మీరే వాడుకున్నారా ఇంకెవరైనా వాడుకున్నారా, మీరు వాడుకుంటే కట్టడానికి ప్రాబ్లం ఏంటి, లేదు సరే నీకు ప్రాబ్లం జాబ్ లాస్ ఉంది, బిజినెస్ లాస్ ఉంది, ఓకే నీకు 1 month టైం ఇస్తాను లీగల్ గా వెళ్ళాలి సార్. కానీ బ్యాంకు చేసే పని బ్యాంకు చేస్తుంది. మీరు ఒక 1 lakh తీసుకున్నారు, 1,50,000 అండ్ ఇంట్రెస్ట్ తోటి, లాస్ ఎవరు అక్కడ, కస్టమరే. అప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, నాకు లాస్ అయినా పర్వాలేదు 50,000 నాకు కొంచెం రిలీఫ్ దొరికింది అనుకుంటాడు. అది దొరకదు సార్. అది మీరు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా కాల్స్ వచ్చేటివి వస్తూనే ఉంటాయి, ఛార్జెస్ పెరుగుతూనే ఉంటుంది. దానికి ఒక సొల్యూషన్ దొరకదు మీకు. అలా కాకుండా మీరు బ్యాంకు ఖర్చు అయినా మీకు ఒక సలహా దొరుకుతుంది. 1 second సార్, మీరు బ్యాంకుకి వచ్చినా ఏదో ఒక దొరుకుతుంది. లేదా మీకు సెటిల్మెంట్ కావాలా, కార్డ్ స్వైపింగ్ కావాలా, అలాంటి ఆప్షన్ ఏదైనా కావాలి అంటే బ్యాంక్ ఇస్తుంది. ఏ లాయర్ ఇయ్యరు, ఏ కోర్టు ఇయ్యదు, ఏ పోలీస్ స్టేషన్ ఇవ్వదు. అవునా కదా? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి సార్, అంటే జాబ్ ఎవరైనా తిట్టారని కట్టట్లేదా, జాబ్ లేదని కట్టట్లేదా, నేను చేస్తా అని చెప్పినాకే నేను చెప్పాలా, ఫస్ట్ మేడం పేమెంట్ చేద్దాం అనుకున్నా నేను, అయితే కొంచెం టైం అడిగినాను. ఇంత టైంలో కూడా యాక్చువల్లీ నాకు తెలుసు బ్యాంకు టైం ఇవ్వదు, కస్టమర్ 1 second టైం ఇవ్వదు. నేను నార్మల్ చెప్పాను, ఇప్పుడు కాదు కొంచెం టైం తీసుకొని నేను చేస్తాను అన్నాను. చేస్తా అన్నాక తర్వాత అవతలుడు అరే తురే కొట్టుడు స్టార్ట్ చేసాడు. మనం కూడా నోట్లు ఏం తాళం వేయలేదు మేడం, నోట్ నేను ఒకటే ఆలోచిస్తాను మేడం, మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా కానీ రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఇక మనం కూడా ఏదో స్టార్ట్ చేస్తాం. మనం కూడా ఇవ్వం కదా సార్, అంతే కదా. అయితే అట్లా జరిగిన తర్వాత ఇక నేను అనుకున్నా ఇక ఇంటెన్షన్ గా తీసుకోవాలి దీన్ని. ఎప్పుడు ఒక ఏజెన్సీలో ఉంటది, ఆ ఏజెన్సీలో ఉన్న రోజులు పేమెంట్ అసలు చెయ్యదు, రైట్ ఆఫ్ కాదు, వింటేజ్ గా చెప్పిస్తా నేను. ఓకేనా, అట్లా అనుకుని ఉన్నా. మెయిన్ నాకు కోపం ఏడొచ్చినా పేమెంట్ చేస్తా అన్నా అన్ని కూడా మీరు అక్కడిక్కడ కాల్ చేస్తున్నారు. నాకు అది కోపం వచ్చింది నేను. అంతా లేదు మేడం, ఇగో జస్ట్ ఒక 2-3 days అవుతే పేమెంట్ చేసేటోని నేను. ఓకేనా, మీకు ఒక విషయం చెప్పాలి మేడం, సలహా ఏముంటది, మీరు ఇప్పుడు ఒక మూవీ చూసారా పుష్ప, ఆధార్ కార్డు పట్టుకోపోయి అందరితో సారీ అనిపిస్తాడు, తెలుసా? మరి అలా సిచ్యువేషన్ జరుగుతుందా? సారీ అండి ఇలా నేను కాల్ చేసిన అండి, నేను ఇలా కాల్ మొక్కుతాను, ఆ సిచ్యువేషన్ అయితే రాదు కదా. మరి ఈ మేడంకి సెటిల్మెంట్ మాట్లాడితుంటే కదా మాట్లాడా, అందుకే అది చూడు ఒకసారి కస్టమర్ సెటిల్మెంట్ మాట్లాడేది మేడం అంటుంది. మీరు నాకు 27th రోజు కాల్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను, సరేనా? ఒకవేళ అయితే నేను చేపిస్తాను, లేకుంటే ఒకవేళ ఆ పేమెంట్ గురించి చెప్తాను, ఒకవేళ అయితే అయింది లేకుంటే సెటిల్మెంట్ చేపిస్తాను. ఓకేనా సార్? నాకు ఒక డౌట్ సార్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లో ఉండట్లేదా మేడం? నేను చెప్పాలా మేడం? విజయనగరంలో ఉంటున్నారు? లేదు మేడం, అండర్ గ్రౌండ్ లో ఉంటున్నాను. ఎందుకంటే మేడం మల్టిపుల్ చెప్తా మేడం. మేడం మీరు తలుచుకుంటే మేడం నన్ను దొరకవట్లేదా? ఎందుకు మేడం మీరు తలుచుకుంటే నేను ఎక్కడ ఉన్నా కానీ మీరు దొరకవచ్చు, దానికి సంబంధించి తెలుసు. ఓకేనా?
ఓకే సార్. మీరు ట్రై చేయండి, అండర్ గ్రౌండ్ లో ఉన్నది తీయండి. అయినా మేడం అలా ఏం లేదు సార్. మీరు విజయనగరంలో ఉంటున్నారా లేకపోతే ఇంకెక్కడ ఉంటున్నారా అని? అంతే సార్. సింపుల్ ఆన్సర్ మేడం, అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ లో ఉంటున్నారు. ఓకే సార్. మీ 27th రోజు నాకు కాల్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, హలో మేడం. మేడం మేడం మీ వాయిస్ కన్నా ఎక్కువ మీ పక్క వాయిస్ చాలా వినబడుతుంది మేడం నాకు. చెప్పండి. హలో చెప్పండి మేడం. చెప్పండి. ఏమైందండి? పేమెంట్ చేస్తా అన్నారు కదా ఈరోజు. ఎవరు మేడం మీరు? ఏ పేమెంట్ మేడం? నేను ఎప్పుడు మీ దగ్గర పేమెంట్ తీసుకున్నాను? అసలు మీ పేరు కూడా తెలియదు నాకు. సారీ స్టాష్విన్ లో ఉంది మేడం సార్. స్టాష్విన్ లోని పేమెంట్ పెండింగ్ ఉంది కదా మీది. ఓకే, ఇప్పుడు నేను నా పేరు చెప్పండి. నాకు కనీసం నా పేరు కూడా చెప్పలేదు మీరు. ఈశ్వర్ కదా, ఈశ్వర్రావు. అవును మేడం, నేను ఈశ్వరే మాట్లాడుతున్నాను. మీరు కనీసం కస్టమర్ పేరు చెప్పాలి, ఎంత అమౌంట్ ఉంది చెప్పాలి. మీరు ఓపెనింగే మీరు ఓపెనింగే ఒక నిమిషం నేను చెప్పాను ఏంటండి. వేరే కాల్ లో ఉన్నా ఈలోగా మా ఎంప్లాయీ మళ్ళీ నాకు కాల్. అయితే ఒక పని చేయండి, ఫస్ట్ ఆ కాల్ కంప్లీట్ చేసిన తర్వాత నాతో మాట్లాడండి. ఓకేనా? ఫ్రీగా ఉన్నా నేను. హలో 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 చెప్పండి. చెప్పండి సార్ చెప్పండి. మేడం, పేమెంట్ సార్, పేమెంట్ ఏమైంది? చేయలేదు మేడం. ఎంత ఉంది మేడం పేమెంట్? మీది 7,000 కదా ఈఎంఐ. 7,000 ఈఎంఐ ఉందా? డ్యూ డేట్ ఎప్పుడు మేడం? ఏంటిది? డ్యూ డేట్ ఎప్పుడు ఉంది? ఏ రోజు ఉంది డ్యూ డేట్? ఏ డేట్ రోజు? డ్యూ డేట్ కాదు, మీరు ఈ రోజు పే చేస్తాం. డ్యూ డేట్ ఏంటి సార్? ఈఎంఐ మంత్లీ చేసుకోవాలి కదా, మీరు 5th లోపు పే చేయాలి కదా. అవునా? అయ్యో, ఈ విషయం నాకు తెలియదు మేడం, మర్చిపోయినా నేను. అవునా? ఓకే ఈ రోజు చేస్తామన్నారు కదా 25th కి సార్. ఎప్పుడు చెప్పినా మేడం నేను? అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, సారీ, ఏమనుకోదు. ఓకే సార్, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది. 25th కి పేమెంట్ చేస్తామండి. అవును మేడం, 25th కి. ఇప్పుడు సాయంత్రం వరకు టైం ఉంది కదా మేడం, ఈవినింగ్ వరకు దాకా వెయిట్ చేయండి మీరు. ఓకేనా? ఈవినింగ్ ఒకసారి నాకు అప్పుడే కాల్ చేస్తాను. 7 o'clock చేయండి, 7 గంటలకు. సార్ 7 o'clock ఆఫీస్ లాగౌట్ టైం కదా సార్, ఆ టైంలో మరి ఏం కాదు మేడం, లాస్ట్ ఒక కాల్ మాట్లాడి 6:30కి లాగౌట్. మేడం ఓకే, మీ లాగౌట్ టైంలో నాకు కాల్ చేయండి, ఆ టైం వరకు మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. అది ఒకవేళ అయితే దాని స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా? 6:30కి నేను కాల్ చేస్తే 6:30 పక్క పేమెంట్ అయిపోతుందా మేడం? మీరైతే కాల్ చేయండి మేడం. ఒక్క నిమిషం సార్. మీరు కాల్ చేయండి మేడం, మీకు చెప్తున్నా కదా, మీరు కాల్ చేయండి. ఏమండి? హలో 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 చెప్పండి ఈశ్వరరావు గారు, చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. మేడం, హలో సార్ చెప్పండి. చెప్పండి అండి. మీ పేరు మేడం? మీ పేరు? మీ పేరు? నా పేరు అపర్ణ సార్. మేడం, ఎంతమంది? కాదండి, ఒక్క కాల్లో ఎంతమంది మాట్లాడతారు మీరు? ముగ్గురు. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఒక నిమిషం, ముగ్గురు ఇద్దరే ఉన్నాం సార్ ఇక్కడ. ముగ్గురు. నాతో ఫస్ట్ కాల్ ఓపెనింగ్ ఇచ్చినామే అమ్మాయి ఏరామే, మధ్యలో ఒక అమ్మాయి మాట్లాడింది వేరే అమ్మాయి, మీరు మాట్లాడింది వేరే అమ్మాయి. మేడం మీరు కాకపోతే కమిట్మెంట్ వచ్చింది నాకే, మీరు అప్పటి అందుకే వాళ్ళు నాకు ఇచ్చారు లాస్ట్ కాల్. నేను మీతో నేను ఏమంటున్నానంటే ఓకే నేను ఏమంటున్నా అంటే మీ లాగౌట్ టైం వరకు నాకు కాల్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఓకేనా? నాకు ఫండ్ వచ్చేది ఉంది. వచ్చినాక మీరు యాప్ నుండి చేస్తారా లేదంటే ఈఎంఐకి ఒక ఈఎంఐ చేస్తారు కదా? ఒకటే ఈఎంఐ చేస్తాను. నాకు ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి, మీ లాగౌట్ చేసి ఒక 5 minutes బిఫోర్. సరేనా? ఓకే నేను ఏమంటున్నా అంటే సార్, ఓకే ఈఎంఐ చేయాలంటే మీరు యాప్ నుండి చేస్తారా, లింక్ షేర్ చేయాలి? అలా తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి ఇంకా అప్పటి వరకు. లింక్ షేర్ చేయమంటే లింక్ షేర్ చేస్తాను. మేడం మీరు అంటే యాప్ నుండి చేస్తా అంటే యాప్ నుండి చేయండి. నేను యాప్ నుంచే చేస్తాను. సరేనా? మీరైతే నాకు ఈవినింగ్ కాల్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. హలో హలో హలో